వామనే ఈ ఉండే కాడ ఉంటలేవుగా పంటని మొత్తం నాశనం చేసినాయి. ఆ రైతన్న మస్తు గోస పడుతున్నాడు పోర్రి. అటవీ శాఖ అధికారులకు ఈ ముచ్చట చెప్పినా వాళ్ళు పట్టించుకుంటలేరటనుల్లా. పాపం పంట మొత్తం నాశనమేగా. అయ్యయ్యో ఇక ఈ ముచ్చట చూడుర్రోల్లా. వామనే చూసిర్రా, అడుగులు పెద్ద పెద్దగా కనపడుతున్నాయి. ఏం జంతువు కావచ్చు ఇది? చూస్తుంటే టమాటా పంట లెక్కనే ఉన్నది. మరి ఈ పంటను నాశనం చేసినాయి ఏవో ఈ పాటికే మీకు సమజై ఉంటది కదా అనుల్లా. మరి అంత పెద్ద కాలు ఎవరుకుంటాయి? మీరు ఊహించింది కరెక్టు గవేనుల్లా. చూడురే, చూసిర్రా ఏనుగుల మందని. మరి అడవులు ఇడిచిపెట్టి ఇట్లా పంటలను నాశనం చేసుకుంటా రైతన్నలను ఎందుకు ఇట్లా గోస పెడుతున్నాయో ఏందో పొర్రి. అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు సమాచారం ఇచ్చినా వాళ్ళు లాపర్గానే తీసుకుంటున్నారట ముచ్చటని. ఇక అసలు ముచ్చట ఏంటంటే చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ఏనుగులు అల్చల్ చేసుకుంటా ఆడున్న పంటలను నాశనం చేస్తున్నాయటనుల్లా. వసనాడు, నడుమూరు, గోనుగూరు గ్రామాలల్లా బగ్గ తిరుగుతున్నాయట ఈ గజరాజులు. వసనాడుకు చెందిన శాంతారాం టమాటా పంటను ఆగమాగం చేసినాయట. ఏనుగులకెళ్లి పంట పొలాలను రక్షించాలని అటవీ శాఖ అధికారులను వేడుకుంటున్నారు అక్కడి రైతన్నలు. ఓ అధికారులు జరాల గోసంట పట్టించుకోరి సార్లు. For more videos like this, subscribe Big TV channel.